హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈ రోజు వీడియోలో మనం గ్రేప్స్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. వాళ్ళ టోకన్ సేల్ రాబోతుంది అండ్ ఈ ఎన్ఎఫ్టీ పర్చేస్ చేయడం వల్ల హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది. సో అన్ని డీటెయిల్స్ వీడియో ఉంటాయి. సో ఆల్రెడీ నేను నా ట్విట్టర్లో పోస్ట్ చేశాను. ఇంకా మీరు నన్ను ట్విట్టర్లో ఫాలో అవ్వకుంటే వెంటనే ఫాలో అవ్వండి, ఎందుకంటే ట్విట్టర్లో పోస్ట్ చూసిన వాళ్ళు ఆల్రెడీ ఎన్ఎఫ్టీని పర్చేజ్ చేశారు. ఆల్మోస్ట్ లైక్ 10 to 20% ప్రాఫిట్లో ఆల్రెడీ ఉన్నారు. సో అన్ని డీటెయిల్స్ వీడియో అంటే సో వీడియో ఖచ్చితంగా ఎన్వర్డ్ చూడండి. అందుకని ముందు నా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ మెన్షన్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టాడ్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, మీరు రీసెంట్గా నా ఛానల్ ఫాలో అంటే నేను నా ఛానల్లో మీమ్ ల్యాండ్ వాళ్ళ ఎన్ఎఫ్టీ ఏ డ్రాప్ అండ్ జనరల్ ఏ డ్రాప్ గురించి మాట్లాడాను. దాంట్లో ఎవరైతే ఎన్ఎఫ్టీస్ని హోల్డ్ చేస్తారో వాళ్ళకు ప్రీ సేల్ అలొకేషన్ వచ్చింది అండ్ ఎన్ఎఫ్టీ ఏ డ్రాప్ కూడా వచ్చింది అండ్ ప్రాఫిట్స్ వచ్చేసి హ్యూజ్ వచ్చాయన్నమాట. సేమ్ మెకానిజంలో ఇప్పుడు వీళ్ళు గ్రేప్స్ అనే ప్రాజెక్ట్ వాళ్ళు కూడా టోకన్ లాంచ్ అనేది చేశారు. సో యాక్చువల్గా గ్రేప్స్ ఏంటి, సో ఇది ఒక ఎన్ఎఫ్టీ కలెక్షన్ అనమాట. సో వీళ్ళది లైక్ మల్టిపుల్ యూస్ కేసెస్ ఉన్నాయి. వీళ్ళ టీం వాళ్ళు డెవలప్ చేసిన గేమ్స్ కొలాబరేషన్స్లో ఆల్మోస్ట్ 5 million+ డౌన్లోడ్స్ ఉన్నాయి అండ్ వీళ్ళు ఆల్రెడీ బిగ్ ప్రాజెక్ట్స్తో పాటు కొలాబరేషన్స్ కూడా చేశారు. సో చూడొచ్చు, సమ్ ఆఫ్ ద మేజర్ కొలాబరేషన్ చూడొచ్చు, లైక్ యానిమోకా బ్రాండ్ వీళ్ళ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. దెన్ మీమ్ ల్యాండ్తో పార్ట్నర్షిప్, రోల్ బాక్స్, దెన్ శాండ్ బాక్స్ అండ్ మల్టిపుల్ ఇక్కడ చూడొచ్చు ఫోర్ట్ నైట్ బేస్డ్ కొలాబరేషన్. సో మల్టిపుల్ కొలాబరేషన్స్ ఉన్నాయి. వీళ్ళ మింట్ వచ్చేసి మేలో ఉండేది ఫ్లోర్ $0.039 మింట్ ఉండే, ఇక్కడ రాంగ్ ఇచ్చాను. ఇప్పుడు ఫ్లోర్ ప్రైస్ నేను ఈ పోస్ట్ చేసినప్పుడు 2.4 ఇథీరియం దగ్గర ఉండేది అండ్ రైట్ నో పంప్ అయింది. అండ్ టోటల్ కలెక్షన్లో ఓన్లీ 3,333 ఎన్ఎఫ్టీస్ మాత్రమే ఉన్నాయి, విచ్ ఈస్ వెరీ వెరీ డీసెంట్. సో ఇప్పుడు ఇందులో మనం ఏం చేయొచ్చు, సో ఇన్ కేస్ మీరు మీమ్ ల్యాండ్ ఎన్ఎఫ్టీ చూసింటే మీరు ఇక్కడ వెళ్ళేసి ఇప్పుడు ఈ ఎన్ఎఫ్టీని పర్చేస్ చేయొచ్చు. ఎన్ఎఫ్టీ పర్చేస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను. దానికన్నా ముందు వీళ్ళు టోకన్ అనేది అనౌన్స్ చేస్తారు, గ్రేప్ అనే టోకన్ అనౌన్స్ చేస్తారు. ఈ గ్రేప్ టోకన్లో టోటల్ సప్లై వచ్చేసి 2 billion టోకన్స్. దీంట్లో 40% టోటల్ సప్లై వచ్చేసి ఏ డ్రాప్ కింద అలికేట్ చేస్తారు. దానిలో ఓన్లీ 10% అన్లాక్ అవుతుంది అండ్ 5 to 7% మధ్యలో ప్రీసేల్ అనేది అనౌన్స్ చేశారు. దాని తర్వాత లిస్టింగ్ వచ్చేసి టోకన్ ప్రైస్ $0.0225 ఇథీరియం డాలర్స్లో ఉంటుంది. ఇనీషియల్ మార్కెట్ క్యాప్ ఓన్లీ $4.1 million దగ్గర ఉంటుంది. అంటే ఈజీలీ 5 to 10x స్కోప్ ఉన్న ప్రాజెక్ట్ ఇది అండ్ ఫుల్లీ డైల్యూటెడ్ వాల్యుయేషన్ వచ్చేసి $45 million దగ్గర ఉంది. దెన్ ఇప్పుడు ఏంటంటే మనం ఎన్ఎఫ్టీ పర్చేస్ చేయడం వల్ల మనకు ఈ పర్టికులర్ ప్రీసేల్లో పార్టిసిపేట్ చేసే ఆప్షన్ వస్తుంది, ప్లస్ ఇందులో ఏదైతే టోకన్ ఏ డ్రాప్ ఉందో అందులో కూడా మనకు అలొకేషన్ వస్తుంది. సో దాట్ ఈస్ అడ్వాంటేజ్. సో ఇప్పుడు మనకు ఏ డ్రాప్ గురించి డిస్కస్ చేద్దాం, దాని తర్వాత ప్రీసేల్ గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు ఎందులో పార్టిసిపేట్ చేయాలని కూడా మీకు ఆ పర్టికులర్ టోకన్ ఎన్ఎఫ్టీ అనేది మీ వ్యాలెట్లో ఉండాలి, అప్పుడే మీకు ఆ బెనిఫిట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ థింగ్, ఏ డ్రాప్ ఎలా వర్క్ అవుతుంది. సో ఏ డ్రాప్ వచ్చేసి బేసికల్లీ వీళ్ళ దాంట్లో బంచెస్ త్రూ వర్క్ అవుతుంది అనమాట. సో మీరు ఒక ఎన్ఎఫ్టీని బై చేసి మీ వ్యాలెట్లో హోల్డ్ చేసుకుంటే ఎవ్రీ 24 hours ఒక్క బంచ్ అనేది మీకు హార్వెస్ట్ అవుతుంది పర్ ఎన్ఎఫ్టీ. సో ఈ బంచ్ ఏంటంటే ఒక జస్ట్ లైక్ ఆన్లైన్ యాసెట్ లాగా అనమాట, బ్లాక్ చైన్ యాసెట్. సో ఈ బంచెస్ ప్రకారం మీ దగ్గర ఎన్ని బంచెస్ ఉన్నాయో టోకన్ లాంచ్ అప్పుడు దాని స్నాప్షాట్ తీసుకొని ఆ బంచెస్ ప్రకారం మీకు ఈ 10% టోకన్ అలికేషన్లో మీకు షేర్ అనేది వస్తుంది అనమాట. సో బంచెస్ ఇస్ ద ఇంపార్టెంట్. సో దాని తర్వాత ఫ్యూచర్లో మిగిలిన 90% ఏ డ్రాప్ అలికేషన్ ఏదైతుందో ఎవ్రీడే మీరు బంచెస్ అయితే క్లెయిమ్ చేస్తున్నారో దాన్ని మేబీ ఫ్యూచర్లో మళ్ళీ ఇంకొన్ని టోకన్స్ ఏ డ్రాప్ ఇచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఏ డ్రాప్. సో నా ఉద్దేశంలో ఏ డ్రాప్లో మనకు హ్యూజ్ ప్రాఫిట్ అనేది వచ్చే ఛాన్సే లేదు. సో చాలా తక్కువ అమౌంట్, మినిమం అమౌంట్ ప్రాఫిట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఫోకస్ చేసేది ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చే ప్రీసేల్లో. సో సేమ్ థింగ్ మనకు మీమ్ ల్యాండ్లో కూడా జరిగింది. మీమ్ ల్యాండ్లో ఏ డ్రాప్ కన్నా ప్రీసేల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు హ్యూజ్ ప్రాఫిట్ వచ్చింది. ఇనిషియల్ అన్లాక్తోనే హ్యూజ్ ప్రాఫిట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో వీళ్ళ టోటల్ అలొకేషన్ వచ్చేసి 5 to 7% మధ్యలో ఉంటుంది. ఇది ఇంకా అనౌన్స్ చేయలేదు ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ ఆఫ్ టోకన్స్ అండ్ ప్రైస్ అండ్ డీటెయిల్స్ అనౌన్స్ చేయలేదు. 2 waysలో మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చు ప్రీసేల్లో. ఫస్ట్ వచ్చేసి ఎన్ఎఫ్టీ హోల్డర్. సో ఇన్ కేస్ మీరు ఎన్ఎఫ్టీ హోల్డర్ అయితే మీకు ఒక గ్యారంటీడ్ ఎంట్రీ ఉంటుంది, అంటే మీకు ఖచ్చితంగా ప్రీసేల్లో అలొకేషన్ ఉంటుంది. మాక్సిమం పర్చేస్ క్యాప్ వచ్చేసి 1 ఇథీరియం. సో నాకు తెలిసి దిస్ ఈజ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. 1 ఇథీరియంతో ఇన్ కేస్ మీకు ఆ ప్రాజెక్ట్ 10x అవుతే లిస్టింగ్లోనే మీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబల్ అయిపోతుంది. అండ్ దెన్ ఓవర్ దాట్ మీకు 10% బోనస్ ఉంటుంది ఇఫ్ యూఆర్ ఎన్ఎఫ్టీ హోల్డర్. సో 10% బోనస్ అంటే ఇన్ కేస్ మీరు 1000 టోకన్స్ పర్చేస్ చేస్తే మీకు 1100 టోకన్స్ వస్తాయి. 100 టోకన్స్ ఏదైతుందో 10% బోనస్ టోకన్స్ వస్తాయి అండ్ దాని ద్వారా మీరు ఎక్కువ ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయొచ్చు.
సెకండ్ వే వచ్చేసి త్రూ గోల్డెన్ టికెట్. సో గోల్డెన్ టికెట్ వచ్చేసి బేసికలీ ఎవరైతే ఎన్ఎఫ్టీస్ ఉన్నాయో మీ దగ్గర ఎన్ఎఫ్టీ ఉంటే వీళ్ళు ఇనీషియల్గా ప్రతి ఎన్ఎఫ్టీకి 3 గోల్డెన్ టికెట్స్ ఇచ్చారు. బట్ కొంతమంది ఆ గోల్డెన్ టికెట్స్ని ఆల్రెడీ యూజ్ చేసేసారు. సో ఆల్రెడీ యూజ్ చేసిండే మీకు నో ప్రాబ్లం. బట్ ఇన్ కేస్ గోల్డెన్ టికెట్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అలొకేషన్ 0.3 ఇథీరియం వరకు సేల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ ఇది గ్యారంటీడ్ అలొకేషన్ కాదు. సో మీమ్ ల్యాండ్లో కూడా పొటాటో హోల్డర్స్కి వచ్చిండే మీరు 0.3 ఇథీరియం సబ్మిట్ చేయాలి. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూర్ లక్కీ రాఫీలో మీకు తగిలితే అప్పుడు మీకు అలొకేషన్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు గోల్డెన్ టికెట్స్ని ఎలా చేయించుకోవాలి? సో ఫస్ట్ ఏంటంటే నేను రికమెండ్ చేసేది ఇన్ కేస్ మీ దగ్గర ఫండ్స్ ఉంటే ఎన్ఎఫ్టీ బై చేయండి. సో యుల్ గెట్ ఎ గ్యారంటీడ్ అలొకేషన్. ఇప్పుడు ఇన్ కేస్ మీ దగ్గర ఎన్ఎఫ్టీ లేకుంటే మీరు గోల్డెన్ టికెట్స్ కోసం ట్రై చేయొచ్చు. దెర్ ఆర్ మల్టిపుల్ వేస్. ఫస్ట్ వచ్చేసి ఈ ఏదైనా ఎన్ఎఫ్టీకో గోల్డెన్ టికెట్స్ ఆల్రెడీ ఉంటే అట్లాంటి ఎన్ఎఫ్టీని మీరు పర్చేస్ చేసి రిడీమ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ వే. మీరు చెక్ చేసే ముందు ఈ పర్టికులర్ గ్రేప్ వెబ్సైట్లోకి వెళ్ళేసి కింద కోడ్ ఆ పర్టికులర్ ఎన్ఎఫ్టీ కోడ్ ఎంటర్ చేసి మీరు ఆ పర్టికులర్ ఎన్ఎఫ్టీకి ఈ ఆల్రెడీ టికెట్స్ ఉన్నాయి, ఎన్ని టికెట్స్ ఉన్నాయి అవన్నీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట. సెకండ్ వే వచ్చేసి గివ్ అవేస్ బై టీమ్. సో టీమ్ వచ్చేసి మల్టిపుల్ గివ్ అవేస్ కండక్ట్ చేస్తుంది. సో వాళ్ళు రీసెంట్గా ఒక అనదర్ క్యాంపెయిన్ నడుస్తుంది. కింద లింక్ ఉంటుంది, ఆ లింక్లో ట్రై చేయండి. దాంట్లో ప్రీమింట్లో దాంట్లో కూడా కొన్ని గివ్ అవేలో టికెట్స్ వినే ఛాన్స్ ఉంటుంది. దెన్ దాని తర్వాత రీసెంట్ అనౌన్స్మెంట్లో ఇన్ కేస్ మీ దగ్గర మీమ్ ల్యాండ్ ఎన్ఎఫ్టీ ఉంటే మీమ్ ల్యాండ్ ఎన్ఎఫ్టీ హోల్డర్స్కి కూడా కొన్ని టికెట్స్ అనేది అలొకేట్ చేశారు. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఓటీసీలో వెళ్ళేసి ప్రాజెక్ట్ డిస్కార్డ్లో ఎవరి దగ్గర టికెట్స్ ఉన్నాయో వాళ్ళతో మీరు పర్చేస్ చేయొచ్చు. రైట్ నో అరౌండ్ 0.03 ఇథీరియం దగ్గర ఒక్కొక్క టికెట్ సెల్ అవుతుంది. సో బట్ బీ కేర్ఫుల్, దాంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, స్కామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. దెన్ ఇప్పుడు షుడ్ యూ బై దిస్ ఎన్ఎఫ్టీ? సో నా క్యాల్కులేషన్ ప్రకారం నేను ఈ పోస్ట్ చేసినప్పుడు దీని పర్టికులర్ ప్రాజెక్ట్ ఫ్లోర్ ప్రైస్ 2.4 ఇథీరియం దగ్గర ఉండేది. అండ్ దీని క్యాల్కులేషన్ తీసుకుందాం. సో నా ఉద్దేశం ప్రకారం ఇట్స్ ఎ గుడ్ డీల్ ఇఫ్ యూర్ టేకింగ్ ద రిస్క్. దెన్ ఇక్కడ చూడొచ్చు బయింగ్ ఎన్ఎఫ్టీ ఫస్ట్ మనకి ప్రీసేల్ యాక్సెస్ వస్తుంది. 1 ఇథీరియం వర్త్ ఆఫ్ టోకన్స్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎయిర్ డ్రాప్ వస్తుంది. ఇన్ కేస్ లక్కీ అయితే మనకు టికెట్స్ వస్తుంది. అండ్ దెన్ ఇన్ కేస్ మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? సో మీరు ఎన్ఎఫ్టీ బై చేస్తే 2.4 ఇథీరియం అండ్ ప్రీసేల్లో పార్టిసిపేట్ చేయడానికి 1 ఇథీరియం, టోటల్ క్యాపిటల్ వచ్చేసి మనది 3.4 ఇథీరియం అవుతుంది. బట్ నా క్యాల్కులేషన్ ప్రకారం ఈ పర్టికులర్ గ్రేప్ టోకన్ లిస్టింగ్ ప్రైస్ నుంచి 14 టైమ్స్ పంప్ అవుతే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకు ఫస్ట్ ప్రీసేల్ అన్లాక్లోంచే ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దిస్ ఇస్ అ వెరీ హ్యూజ్ ఆపర్చునిటీ. సో ఇక్కడ ఫుల్ క్యాల్కులేషన్ నా స్క్రీన్లో చూడొచ్చు మీరు. సో లెట్స్ ఏ ప్రీసేల్లో మనం 1 ఇథీరియంతో బై చేసాం. దాని తర్వాత టోకన్ జనరేషన్ ఈవెంట్లో 25% వర్త్ ఆఫ్ టోకన్స్ అన్లాక్ అవుతాయి, విచ్ మీన్స్ 2.5 ఇథీరియం వర్త్ ఆఫ్ టోకన్స్ అన్లాక్ అవుతాయి. సో టోకన్ ప్రైస్ 4 టైమ్స్ పంప్ అవుతే మనకు ఇనీషియల్ అన్లాక్తోనే 1 ఇథీరియం వస్తుంది. సో నాకు తెలిసి 4 టైమ్స్ ఈజీగా పంప్ అవుతుంది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్, ఎందుకంటే మార్కెట్ క్యాప్ ఓన్లీ $4 million మాత్రమే ఉంది. అండ్ ఈ క్యాల్కులేషన్ ప్రకారం చూడొచ్చు ఇన్ కేస్ ప్రాజెక్ట్ 14x అవుతే మనకు ఇక్కడ 3.5 ఇథీరియం అనేది మనకు ప్రాఫిట్ అవుతుంది ఓన్లీ విత్ ద ఫస్ట్ అన్లాక్. సో ఫస్ట్ అన్లాక్లో మనకు 2.5 ఇథీరియం వర్త్ ఆఫ్ టోకన్స్ వస్తాయి, 0.25 వర్త్ ఆఫ్ ఇథీరియంస్ వస్తాయి ఇంటూ 14 టైమ్స్ ప్రాజెక్ట్ లిస్టింగ్. సో మన క్యాపిటల్ ఎన్ఎఫ్టీ బై చేసే క్యాపిటల్ ప్లస్ మన ప్రీసేల్లో పెట్టిన 1 ఇథీరియం 3.5 ఇథీరియం వస్తుంది. సో ఇది జస్ట్ ఇనీషియల్ గైస్. సో దాని తర్వాత ఇంకా చాలా ఉంది. సో దీనికి ఈ 14x అవ్వడానికి మార్కెట్ క్యాప్ 60 million టచ్ అవుతే సరిపోతుంది. మీమ్ ల్యాండ్ వచ్చేసి 200 million దగ్గర లిస్ట్ అయిందే. సో ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకు ఆ పర్టికులర్ క్యాపిటల్ వచ్చేసి ఫస్ట్ అన్లాక్లోనే వస్తుంది. దాని తర్వాత దేర్ ఆర్ సో మెనీ అదర్ బెనిఫిట్స్. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనకు బంచెస్ నుంచి ఎయిర్ డ్రాప్ వస్తుంది ఎన్ఎఫ్టీ హోల్డ్ చేసుకున్నాం, దాన్ని నేను క్యాలిక్యులేట్ చేయలేదు. దెన్ 75% టోకన్స్ ఏవైతే ప్రీసేల్ ఉన్నాయో అవి ఎవ్రీ డే అన్లాక్ అవుతుంది ఫర్ 12 months. సో అది కూడా మనకు ప్రాఫిట్. దెన్ మన దగ్గర ఇంకా ఎన్ఎఫ్టీ అలాగే ఉంటుంది, దాన్ని మనం ఈవెన్ 1 ఇథీరియం 2 ఇథీరియం సెల్ చేసినా కూడా మనకు అదంతా కూడా ప్యూర్ ప్రాఫిట్. దాని తర్వాత ఇన్ కేస్ మీరు సెల్ చేయకుండా హోల్డ్ చేస్తే మనకు ఇంకొన్ని బంచెస్ వస్తాయి. అండ్ ఆ బంచెస్ వల్ల మనకు నెక్స్ట్ ఎయిర్ డ్రాప్లో ఆ నెక్స్ట్ అన్లాక్ ఏవైతే 30% రిమైనింగ్ టోకన్స్ ఉన్నాయో 90% అలొకేషన్ అవుతుందో దాంట్లో మనకు ఫ్యూచర్లో టోకన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దిస్ ఎ వెరీ హ్యూజ్ ఆపర్చునిటీ. నాకు తెలిసి ఇది ఎవ్వరు చూడలేదు. సో నేను క్యాల్కులేట్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశాను. సో దట్ ఈస్ మై ఒపీనియన్. అండ్ ఫైనల్ ఒపీనియన్ తీసుకున్నట్లయితే నేను నా ఛానల్లో ఆల్రెడీ మీమ్ ల్యాండ్ ఎన్ఎఫ్టీ పర్చేజ్ చేసి ఆ ఎన్ఎఫ్టీలో నాకు కొంచెం ప్రాఫిట్ వచ్చింది మంచిగా. బట్ నాకు ప్రీసేల్లో అలొకేషన్ రాలేదు. ఇన్ కేస్ నాకు ప్రీసేల్ అలొకేషన్ వచ్చింటే హ్యూజ్ ప్రాఫిట్ అనేది వచ్చేది ఉండే, బట్ మిస్ అయింది. సో ఈసారి నేను గ్రేప్స్ ఆల్రెడీ పర్చేజ్ చేశాను, 3 గ్రేప్స్ పర్చేజ్ చేశాను అండ్ 3 గ్యారెంటీడ్ స్లాట్స్తో నేను ఇథీరియం ఇన్వెస్ట్ చేశాను. సో ఇట్ విల్ బీ డీసెంట్ ప్రాఫిట్. ఇన్ కేస్ మీరు కావాలంటే కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఫైనల్లీ
క్లోజింగ్ స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే యాజ్ ఆఫ్ నో మీమ్ వచ్చేసి హ్యూజ్ సక్సెస్ అనేది క్రియేట్ చేసింది. దాని తర్వాత మీమ్ లాగా మల్టిపుల్ ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్స్ టోకన్స్ లాంచ్ చేస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ బై మిస్టేక్ కూడా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వచ్చేసి బైనాన్స్లో నెక్స్ట్ లిస్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు 3 daysలో మీమ్ లాంచ్ పూల్ ఈవెంట్ ఏదైతే ఉందో స్టేకింగ్ పూల్ అది కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత బైనాన్స్ ఇంకొక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. సో బై మిస్టేక్ అది వచ్చేసి గ్రేప్ టోకన్ని లాంచ్ చేసింది అనుకోండి, ఇట్ విల్ బీ నెక్స్ట్ లెవెల్. సో ఈవెన్ 20x 30x ఈజీగా అయిపోతుంది అండ్ మన ప్రాఫిట్ అనేది హ్యూజ్ వస్తుంది. అండ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. సో ఫైనల్గా వార్నింగ్స్ తీసుకోండి. సో మీ ఓన్ రీసెర్చ్ అనేది చేయండి. నన్ ఆఫ్ దిస్ ఈస్ పెయిడ్ ప్రమోషన్, ఇది నా ఓన్ రీసెర్చ్. అండ్ దాని తర్వాత ఇన్వెస్ట్ ఓన్లీ వాట్ యూ కెన్ అఫోర్డ్ టు లూజ్. డోంట్ ఇన్వెస్ట్ బ్లైండ్లీ. నేను వీడియో చేశానని బ్లైండ్గా మనీ పెట్టొద్దండి. అండ్ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మీకే. సో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. సో అది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ గ్రేప్స్ ఎన్ఎఫ్టీ కలెక్షన్. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ పర్టికులర్ ట్వీట్ లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది, వెళ్ళి వెంటనే లైక్ రీట్వీట్ చేయండి. దీనికి ఎంగేజ్మెంట్ బాగా వస్తే నేను ప్రాజెక్ట్ని మెసేజ్ చేసి మేబీ వాళ్ళ నుంచి కొన్ని గోల్డెన్ టికెట్స్ మన కమ్యూనిటీ కోసం తీసుకొని రావచ్చు. ఇన్ కేస్ వాళ్ళు ఇస్తే నేను దాన్ని కంపల్సరీ మన కమ్యూనిటీలో గివ్ అవే కండక్ట్ చేస్తాను. సో అది గైస్ వీడియో. మీ ఒపీనియన్లో నా గ్రేప్ పర్చేస్ కాల్ గుడ్ కాలా బ్యాడ్ కాలా మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ ఉన్న ఛానల్కి చూసిన వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.